హరే కృష్ణ. మూకం కరోతి వాచానం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనం 4-5 రోజులుగా గౌర పూర్ణిమ సందర్భంగా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలామృతాన్ని చర్చిస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు చైతన్య మహాప్రభు యొక్క లీలామృతంలో చైతన్య మహాప్రభు యొక్క దీక్షా స్వీకరణ మరియు సంకీర్తన ఉద్యమాన్ని చైతన్య మహాప్రభు ఎలా ప్రారంభించారు, ఈ విషయాల్ని మనం ఈరోజు చర్చించుకుందాం. మనం గతంలో చెప్పుకున్నాం, చైతన్య మహాప్రభు కేశవ్ కాశ్మీరీ పండిట్ని ఏ విధంగా తర్కంలో ఓడించారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. కానీ శాస్త్రంలో చెప్పబడుతుంది, ఆచార్యులు చెబుతూ ఉన్నారు, ఈ తర్కములు ఇవన్నీ కూడా జ్ఞానంకు సంబంధించినటువంటివి. ఈ తర్కములు అనేటువంటివి ఏ విధమైనటువంటి పరిస్థితికి దారితీస్తాయంటే, మనలో అహంకారము అనేటువంటి భావాన్ని ఈ జ్ఞానం అనేటువంటిది తీసుకొస్తుంది. మనందరికీ తెలుసు, మీరు చైతన్య బోధనామృతం చదివితే చైతన్య మహాప్రభు బృందావనంలో ఉండగా ఒకసారి ఎలా అయితే ఇప్పుడు కేశవ్ కాశ్మీరీ పండిట్ వచ్చారో, అప్పుడు బృందావనంలో కూడా ఉండేటప్పుడు దిగ్విజయ పండిట్ అని ఒక పండితుడు వస్తాడు. ఆ పండితుడు వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులైనటువంటి రూప సనాతన గోస్వాములు, చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులైనటువంటి రూప సనాతన గోస్వాములకి చైతన్య మహాప్రభు ఆజ్ఞాపిస్తారు, మీరు బృందావనానికి వెళ్ళి ఈ గోస్వాములు విరచితమైనటువంటి కొన్ని దివ్య గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అటువంటి గ్రంథాలని ఆయన వాళ్ళ చేతులతో రాసినటువంటి ఆ గ్రంథాలని లిఖించమని చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ. అలాగే బృందావనంలో కృష్ణుడు లీలలు చేసినటువంటి లీలా స్థలాలను వెలికి తీయాలి బయటికి. దీనికోసము రూప సనాతన జీవ గోస్వామి, రఘునాథ భట్ట గోస్వాములు బృందావనంలో నిత్యం ఈ భగవంతుని యొక్క లీలా స్థలాలలో సంకీర్తనలు చేస్తూ ఎన్నో దివ్యమైనటువంటి గ్రంథాలను రచిస్తూ ఉన్నారు. అయితే ఈ రూప గోస్వామి, సనాతన గోస్వామి రాధాకుండం దగ్గర ఉండినప్పుడు జీవ గోస్వామి స్వయంగా వారి యొక్క స్వహస్తాలతో రూప సనాతన గోస్వాములకి వంట చేస్తూ ఉండేవారు. ఆ చేస్తున్న సమయంలో అక్కడికి దిగ్విజయ పండిట్ అని ఒక పండితుడు వస్తారు. ఎలా అయితే చైతన్య మహాప్రభు దగ్గరికి ఈ కేశవ్ కాశ్మీరీ పండిట్ ఎలా అయితే వచ్చారో అలా దిగ్విజయ పండిట్ ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఎవరో చెప్పారంటే, దక్షిణ భారతదేశంలో మీరు రూప సనాతన గోస్వాముల దగ్గరికి వెళ్తే వాళ్ళ చేతిలో మీరు కించిత్ కూడా నెగ్గలేరు. సో మరి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పంటే, ఆయన అడుగుతూ ఉన్నాడు, ఇక్కడ ఎవరు రూప సనాతన గోస్వాములు ఉన్నారంట, రండి నాతో తర్కానికి రండి, నేను మాట్లాడతాను వాళ్ళతో, ఎవరు గెలుస్తారో చూస్తాను, ఎవరు గొప్పవారో చూస్తానని చెప్పంట. అంటే జీవ గోస్వామి ఆ సందర్భాన్ని విని, అరే మా గురువులు రూప సనాతన గోస్వాములు మా శిక్షా గురువులు, మా శిక్షా గురువుల కోసం నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అసలు నువ్వు మా శిక్షా గురువులతో పోటీకి రావడం కాదు, నేను వారి శిష్యుణ్ణి, వారి సేవకుణ్ణి, కాబట్టి నాతో పోటీకి రండి చాలు అని చెప్పి జీవ గోస్వామి ఏం చేశారంటే, ఆయన వంట చేస్తూ ఉండేవారు కదా, వంట చేస్తూ ఉండేవారికి సింబాలిక్గా ఏంటి, గరిటె పట్టుకుంటారు. అప్పుడప్పుడు చూడండి, మన శుభలేఖల్లో కూడా భోజనాలు అంటే ఏం చేస్తాం, ఒక గరిటె ఒక ఫోర్కు పెడతాం, గరిటె ఫోర్కు పెడతాం. అలా వంట చేసే వాళ్ళకి సింబాలిక్ ఏంటంటే గరిటె. ఆ గరిటె పట్టుకొని వచ్చేసాడు ఆయన. వచ్చేస్తే దిగ్విజయ పండిట్ అంటాడు, నువ్వు ఎవరు అసలు గరిటె ఎందుకు పట్టుకొని వచ్చావంటే, నేను వాళ్ళకి వంట చేస్తూ ఉంటానంటే, వంటవాడితో నేను తలపడాలా అని చెప్పంటారు. ముందు నాతో తలపడండి చూద్దాం, తర్వాత మా గురువు గారితో తలపడుదురు అని చెప్పంటే, దిగ్విజయ పండిట్ని చిత్తుగా ఓడించేస్తాడు ఒక 3 శ్లోకాల్లో. ఆ తర్వాత దిగ్విజయ పండిట్ రూప సనాతన గోస్వాముల దగ్గరికి వెళ్ళి
అరే మీరు చాలా గొప్పవారు, మీ శిష్యుడి చేతిలోనే మేము ఓడిపోయాము, మీరు చాలా గొప్పవారు అని చెప్తే రూప సనాతన గోస్వామికి చాలా కోపం వచ్చి, ఇటువంటి పనికిరాని తర్కానికి ఎందుకు వెళ్ళావు, ఈ పనికిరాని తర్కానికి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు అందరూ అనుకుంటారు, సమాజం అంతా అనుకుంటారు జీవ గోస్వామి చాలా గొప్పవాడు, చాలా గొప్ప జ్ఞానవంతుడు అనగానే నీలో కించిత్ అహం వచ్చిందంటే నీ మనం అంటే ఉన్నతమైనటువంటి భక్తుడి యొక్క లక్షణం ఏమిటి అంటే ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచితిం నకాంక్షతి సమస్తర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. అంటే పరతత్వం కోసం ఆలోచించాలి. పరతత్వం కోసం ఆలోచించకుండా నువ్వేం చేస్తున్నావు? అత్యంత హేయమైనటువంటి తర్కానికి వెళ్తావు నువ్వు. అటువంటి తర్కానికి వెళ్ళేవాడు బృందావనంలో నివసించడానికి యోగ్యుడు కాదు. కాబట్టి నువ్వు బృందావనం నుంచి వెంటనే వెళ్ళిపో అని చెప్పి వెలువేశాడు, దూరంగా పెట్టేశాడు. 1 సంవత్సర కాలం పాటు రూప సనాతన గోస్వామిని మాట్లాడకుండా దర్శనం ఇవ్వకుండా ఉంటే 1 సంవత్సర కాలం పాటు ఆయన ఉపవాసం చేశాడంట. ఉపవాసం చేశారు పొద్దునుంచి సాయంత్రం వరకు. ఈరోజు గ్రహణం ఏం తినకూడదు, ఒక పెద్ద పరీక్షే మనకి, అంతే కదా, పెద్ద పరీక్షేనండి. ఊరికనే అంటే మామూలుగా మనం ఎప్పుడన్నా ఏదైనా చిన్న పని మీద వెళ్ళిపోతే, పని మీద ఏదో పడిపోతే, పనిలో పడిపోతే ఏమి తినకపోయినా మనకు పెద్ద ఆకలేదు. కానీ ఇప్పుడు ఖాళీగా కూర్చున్నాం, గ్రహణం, ఏమి చేయకూడదు, ఏ పూజ లేదు, ఏ పునస్కారం లేదు, ఏం చేయాలో తెలియదు, తినాలనిపిస్తూ ఉంటుంది, తినకూడదు, తినాలనిపిస్తుంటుంది, తినకూడదు. కానీ జీవ గోస్వామి 1 సంవత్సర కాలం పాటు ఉపవాసం ఉన్నారంట. ఎలా ఉపవాసం ఉన్నారంటే కేవలం యమునా నదిలో జలాన్ని దర్భపుల్ల, ఇప్పుడు మనం దర్భలు వేసుకున్నాం కదా ప్రతి వస్తువులో కూడా, ఆ దర్భపుల్లని ముంచి నాలుక మీద వేసుకున్నారంట, అంతే, రోజుకొకసారి. అలా ఉపవాసం చేశారంట. అలా ఉపవాసం చేశారు. అలా చేస్తే బతుకుతారా అంటే ఆయన్ని ఎలా బతికిచ్చింది అంటే ఆ ఉపవాసం పరిపూర్ణమైనటువంటి భక్తులైనటువంటి చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులైనటువంటి రూప సనాతన గోస్వామిని దర్శనం చేసుకోవాలి అనే యోగ్యత ఉంది చూసారా, అనే కోరిక ఉంది చూసారా, ఆ కోరిక బతికిచ్చిందంట ఆయన్ని. అప్పుడు రూప సనాతన గోస్వామికి తెలిసి 1 సంవత్సర కాలం తర్వాత ఆయన్ని క్షమించారంట, బృందావనంలోకి అడుగు పెట్టేలా చేశారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే చైతన్య మహాప్రభు ఇటువంటి తర్కాలని వాటిని ఎంకరేజ్ చేయలేదు, ఒప్పుకోలేదు చైతన్య మహాప్రభు. కానీ మరి ఇక్కడ చైతన్య మహాప్రభు ఎందుకు చేశారు ఈ పని? ఆ తర్కంలోకి ఎందుకు వెళ్ళారు? ఆ తర్కంలోంచి అంటే అటువంటి అహంలోంచి బయటపడడానికి ఇప్పుడు చైతన్య మహాప్రభుకి దీక్ష ఇచ్చారు గురువు గారు. చైతన్య మహాప్రభు ఆయన యొక్క తండ్రి గారైనటువంటి జగన్నాథ మిశ్రా యొక్క అంత్యక్రియలు చేయడానికి, అంటే పిండ ప్రధాన కార్యక్రమం అంటే చూసారు, శ్రాద్ధ కర్మలు చేయడానికి గయాకి వెళ్ళారు. అంత్యక్రియలు కాదు, శ్రాద్ధ కర్మలు చేయడానికి గైకి వెళ్ళారు. ఆ గైకి వెళ్తే చైతన్య మహాప్రభు ఆ గైలో విష్ణు పాదాన్ని చూసి తన్మయత్వానికి లోనైపోయారు. విష్ణు పాదం ఎంతమంది చూశారు? గయ క్షేత్రాన్ని ఎంతమంది చూశారు? చూసారా? ఆ గయ క్షేత్రంలో విష్ణు పాదం ఉంటుంది. ఎంత అద్వితీయంగా, ఎంత ఆనంద, ఆ పాదాన్ని చూస్తే చాలు, తాకితే చాలు ఎంతో ఆనందం కలుగుతుందని. ఆ పాదాన్ని తాకిన క్షణమే చైతన్య మహాప్రభు చాలా ఆనందానికి గురైపోయారు. వెంటనే చైతన్య మహాప్రభు ఆ పాదానికి నమస్కారం చేసి ఇలా లేచి చూడగానే చైతన్య మహాప్రభు ఎదురుగా ఎవరున్నారంటే ఈశ్వరపురి ఉన్నారు. ఈశ్వరపురి ఉన్నారు. ఈ ఈశ్వరపురి ఏం చేశారంటే చైతన్య మహాప్రభుని చూడగానే చాలా ఆనందించారు. చైతన్య మహాప్రభు వెంటనే ఈశ్వరపురికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి ఏమంటున్నారంటే, మీ వంటి సాధుపుంగవుని దర్శనముతో నా గయయాత్ర సఫలమైంది. గయయాత్ర సఫలమైంది. మీ వంటి సాధుపుంగవుని దర్శనంతో నా గయయాత్ర సఫలమైంది. ఆయన ఏం చెప్తున్నారు చైతన్య మహాప్రభు అంటే, వాస్తవానికి మీ పాదపద్మాలే సకల తీర్థాలకి ఆవాసాలు. అందువల్ల నేను మీ పాదపద్మాలను ఆశ్రయించి వాటికి నా జీవితాన్ని అంకితం చేయవలసి ఉంది. అంటే భక్తుని యొక్క పాద పద్మాలు ఎటువంటివి అంటే సకల తీర్థముల యొక్క ఆవాసములు అని చెప్పి అంటున్నారు. సకల తీర్థముల యొక్క ఆవాసాలు.
అందుకని మనం భక్తుడి యొక్క చెంతే ఉండడానికి ప్రయత్నం చేయాలి, భక్తుడి యొక్క సాంగత్యంలో ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఇది చైతన్య మహాప్రభు చెప్తున్నారు, స్వయంగా చైతన్య మహాప్రభు చెప్తున్నారు. కాబట్టి నిమాయ్ ఏం చేశారంటే వినయంగా ఆయనకి నమస్కారం ఇచ్చిన నమస్కారాన్ని చేయగా అప్పుడు ఈశ్వరపురి నిమాయికి అక్కడే దీక్షనివ్వడం జరుగుతుంది. దీక్ష ఇచ్చి నిరంతరం ఎల్లప్పుడూ కృష్ణనామాల్ని కీర్తించవలసిందిగా చైతన్య మహాప్రభుకి ఆజ్ఞ విధించారు. ఇంకా చైతన్య మహాప్రభుని చూడగానే నిమాయిని చూడగానే ఈశ్వరపురి ఏం చెప్తున్నారంటే, నువ్వేదో చాలా గొప్ప పండితుడివి అనుకుంటున్నావు. అంటే చూడండి, నిమాయ్ ఎక్కడ తర్కంలోకి వెళ్ళారు. అలాగే నిమాయ్ ఈ నవద్వీపంలో ఉండేటప్పుడు చాలామంది విద్యార్థులకి ఈ పాఠాలు, వేద పాఠాలు అవన్నీ చెప్తూ ఉండేవారు. అలాగే చాలా తర్కాల్లో ఆయన పాల్గొంటూ ఉండేవారు. చాలా అహంతో ఉండేవారంట నిమాయ్, ఎవరిని లెక్క చేసేవారు కాదంట. అలాంటి నిమాయ్ ఎప్పుడైతే దీక్ష తీసుకున్నారో అప్పుడు ఈశ్వరపురి చెప్తున్నారనమాట, నీవేదో చాలా గొప్ప పండితుడివి అనుకుంటున్నారు. అందుకని నిమాయిని అక్కడ అందరూ కూడా నిమాయ్ పండిట్ అనేవారు. నువ్వు చాలా గొప్ప పండితుడివి అని అనుకుంటున్నావు అని నిమాయిని హెచ్చరించారు ఈశ్వరపురి. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు దేవాది దేవుడు, సకల విద్యలకు లక్ష్యము మూలము కూడా ఆయనే, చైతన్య మహాప్రభుయే. బాహ్యమైన దృక్కోణంలో చూసినా కూడా, బాహ్యమైనటువంటి దృష్టిలో కూడా చూసినా కూడా నిమాయ్ పండితుడు, బేసిక్గా బ్రాహ్మణుడు, పండితుడు. ఇంకా ఆయనకుండే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు అయినా సరే, విద్వాంసుడు అయినా సరే, అయినప్పటికీ ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఏంటి ఆ సత్యం అంటే, ఒక ఆధ్యాత్మిక గురువును స్వీకరించడం యొక్క తప్పనిసరి ఆవశ్యకత అందరికీ అర్థమయ్యేటట్టు చేయడం కోసమే ఆయన ఒక గురువును స్వీకరించారు. నిమాయ్ ఎందుకు గురువుని స్వీకరించాలి? నిమాయ్ విద్వాంసుడు, గొప్ప పండితుడు, బ్రాహ్మణుడు, ఆయన తల్లిదండ్రులు భక్తులు, ఆయన సాక్షాత్ అందులో భగవంతుడు. ఎందుకంటే ఆయన యొక్క జాతకం బట్టి చూసినా కూడా ఆయన సాక్షాత్ భగవంతుడు అనే విషయం కూడా తెలుస్తుంది. అయినా సరే నిమాయ్ గురువుని స్వీకరించారు, ఈశ్వరపురిని ఇక్కడ స్వీకరించారు. నిమాయే కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు కూడా గురువుని స్వీకరించారు. నాకేం గురువు అవసరం లేదు, నాకంతా తెలుసు, నాకు ప్రభుపాదే గురువు, లేదంటే నాకు కృష్ణుడే గురువు, లేదంటే నాకు భక్తి సిద్ధాంత మహారాజే గురువు, లేదంటే నాకు వీరే గురువు అని చెప్పి మనం అనుకున్నంత మాత్రం గురువు అయిపోరు. ఏం చేయాలి? గురువు అవ్వాలంటే, గురువు దగ్గర శిష్యరికం చేయాలంటే ఏం చేయాలి? భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు ఏం చేయాలి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఇక్కడ నిమాయ్ ఎక్కడో ఈశ్వరపురి ఉన్నారు, ఎక్కడో నిమాయ్ ఉన్నారు, నా గురువు గారు ఈశ్వరపురియే అనుకోలే. నేరుగా ఈశ్వరపురి దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకున్నారు నిమాయ్. చైతన్య మహాప్రభు నేరుగా ఈశ్వరపురి దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు. అసలు నిమాయ్ ఒక బాహ్య కారణం ఏమిటి అంటే, ఆయన తండ్రికి శ్రాద్ధ కర్మలు చేయడం కోసం వెళ్ళడం. కానీ ఆంతరంగిక కారణం ఏంటంటే నిమాయ్ దీక్ష తీసుకోవడానికి వెళ్ళడం. అక్కడికి నిమాయ్ దీక్ష తీసుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు గయక్షేత్రంలో ఉన్నారు, గురువు దగ్గరికి వెళ్ళాలి. సో అది ఆంతరంగిక కారణం. కాబట్టి ప్రతి ఒక్క శిష్యుడు గురువు లేకుండా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ముందుకు వెళ్ళదు. అందుకని గురువుని స్వీకరించడం తప్పనిసరి. మరి గురువు దగ్గర దీక్ష తీసుకోవడం అంటే అంత సులభమా? అంత సులభమేం కాదు. కానీ మనకి వాల్యూ తెలియట్లేదు. మాతాజీ మీరు దీక్ష తీసుకోండి, ప్రభు మీరు దీక్ష తీసుకోండి అంటూ ఉంటే దీక్ష వాల్యూ మనకి తెలియట్లేదు. దీక్ష యొక్క వాల్యూ తెలియట్లేదు. రామానుజుల వారి యొక్క చరిత్ర చదవండి. రామానుజుల వారు గురువు దగ్గర దీక్షకి ఎన్నిసార్లు వెళ్ళారు? 17 సార్లు వెళ్ళారు, విఫలమైపోయారు. 18వసారి దీక్ష ఇచ్చారు ఆయన గురువు గారు ఆయనకి. కానీ ఇక్కడ మన గురువు గారు, మన శిక్షా గురువు మనల్ని
మాతాజీ మీరు దీక్ష తీసుకోండి ఈసారి అంటే, కుదరదు ప్రభుజీ, కాస్త వెయిట్ చేయమనండి గురువు గారిని. రేపు ఉంటామో పోతామో కూడా తెలియదు, మనం ఎలా ఉంటుందో తెలియదు. దీక్ష లేకుండా కానీ వెళ్తే పైకి వెంటనే బ్యాక్ టు పెవిలియన్, అంతే, మళ్ళీ కిందకి రావాల్సిందే. జీవితాంతం మనతో ఉన్నటువంటి వాళ్ళని సంతృప్తి పరచడానికే మన జీవితాన్ని ఉంచాం. అరే, ఎప్పుడు నువ్వు కృష్ణుణ్ణి సంతృప్తి పరుస్తావు? కృష్ణుణ్ణి సంతృప్తి పరిస్తేనే నీ జీవితం యొక్క సార్థకత. నీ జీవితం సార్థకత లేకపోతే, నువ్వు కృష్ణుని సంతృప్తి పరచకపోతే మరలా నువ్వు ఏ అతి నీచమైనటువంటి జన్మల్లో జీవితాన్ని తీసుకోవాల్సి వస్తుంది. దీక్ష యొక్క గొప్పతనం అది. ఈరోజు దీక్ష తీసుకోండి అంటూ ఉంటే మీకు దీక్ష తీసుకోవడానికి ఇంకా టైం ఉంది అంటారా? ఎంత మీరు చూడండి, పరమ పూజ్య రాధానాథ్ స్వామి మహారాజ్ యొక్క శిష్యులు ఆయన దగ్గర దీక్ష తీసుకోవాలంటే 5-6 సంవత్సరాలు వేచి ఉండాలంట. 5-6 సంవత్సరాలు వేచి ఉండాలంట. ఎన్నో పరీక్షలు, ఎన్నో ఎగ్జామ్స్, ఇవన్నీ చాలా కష్టతరమైనటువంటివి, కష్టంతో కూడుకున్నటువంటివి. భక్తి వికాస స్వామి మహారాజ్ ఆయన దగ్గర దీక్ష తీసుకోవాలంటే నేరుగా ఆయన క్వశ్చన్లు అడుగుతారండి శిష్యులు. తెలుసా మీకు? దీక్ష తీసుకున్నప్పుడు నేరుగా ఆయన ఎంతమంది అయితే అంతమందిని క్వశ్చన్లు అడుగుతారు. అలా ఉంటే బాగుంటుందా? కానీ గురు మహారాజ్ అపర కరుణతో అందరికీ దీక్షిస్తూ ఉన్నారు. గురు మహారాజ్ లక్ష్యం ఏంటి? ఈరోజు గురు మహారాజ్ ఏం చెప్తూ ఉన్నారు చూడండి. ఒక కొటేషన్ పెట్టాను నేను. గురు మహారాజ్ ఏం చెప్తున్నారు? ప్రభుపాదుల వారేమో నాకు 50,000 మంది శిష్యుల్ని తయారు చేయమన్నారు. కానీ ప్రభుపాదుల వారి యొక్క కరుణ ఆయన మీద ఎంత చూపించబడి ఉందంటే, ఈరోజు ప్రభుపాదుల వారు 50,000 మంది శిష్యులను తయారు చేయమంటే 70,000 మంది శిష్యులు ఉన్నారు ప్రభుపాదులు గురు మహారాజ్కి. మ్యూట్లో పెట్టుకోండి. 70,000 మంది శిష్యులు ఉన్నారు గురు మహారాజ్కి. కానీ ఏం చెప్తున్నారంటే, శిష్యులు ఉండడం గొప్ప విషయం కాదు, అందులో ఉన్న ప్రతి ఒక్క శిష్యుడిని నేను భగవద్ధామానికి తీసుకెళ్ళాలి. అది గురు మహారాజ్ యొక్క లక్ష్యం. అందులో ఒక శిష్యుడు కానీ ఇక్కడ భౌతిక జగత్తులో ఉండిపోయాడంటే మళ్ళా గురు మహారాజ్ మళ్ళా పుట్టాలి. సో ఎంత పెద్ద బాధ్యత నా మీద ఉంది. అందుకని శిష్యులందరూ చక్కగా భగవన్నామ జపం చేయండి అని గురు మహారాజ్ అందరినీ వేడుకుంటున్నారు. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఈ భగవన్నామాన్ని, ఈ మంత్ర జపాన్ని విడిచిపెట్టద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నామ జపాన్ని విడిచిపెట్టద్దు అని గురు మహారాజ్ వేడుకుంటున్నారు ప్రతి ఒక్కరిని కూడా. కాబట్టి ప్రతి ఒక్కరికి గురువు చాలా అవసరము. సో కాబట్టి ఇక్కడ చైతన్య మహాప్రభు నేరుగా గురువు దగ్గరికి వెళ్ళారు దీక్ష తీసుకోవడానికే. వెళ్ళిన తర్వాత ఆయన గురువు అంటే అందరికీ ఉదాహరణప్రాయంగా గురువు యొక్క ఆవశ్యకతని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అలాగే శిష్యుడు ఎంత సమర్థుడైనప్పటికీ ఆ గురువు నుండి దిద్దుబాటును సమ్మతించేందుకు సిద్ధపడి ఉండాలనే విషయాన్ని చైతన్య మహాప్రభువును విమర్శించడం ద్వారా, ఈశ్వరపురి విమర్శించడం ద్వారా ఇక్కడ మనకు తెలుస్తుంది. చైతన్య మహాప్రభు సాక్షాత్ భగవంతుడు, బ్రాహ్మణుడు, ఆయన తల్లిదండ్రులు భక్తులు, అలాగే పండితుడు, విద్వాంసుడు. ఆయన జాతక చక్రం బట్టి చూసినా కూడా ఆయన భగవంతుడు అనే విషయాలు, ఇన్ని విషయాలు ఉన్నా కూడా చైతన్య మహాప్రభుని దూషించారు. ఎవరు? ఈశ్వరపురి. ఏమని దూషించారండి? సరిగ్గా వినాలి. ఈ క్షణంలోనే మర్చిపోతే ఎలాగండి? నువ్వేదో గొప్ప పండితుడిలాగా బిహేవ్ చేస్తున్నావేంటి అని అడిగారు. నువ్వేదో గొప్ప పండితుడిలాగా మాట్లాడుతున్నావేంటి? ఈ విషయాన్ని కృష్ణుడు కూడా అర్జునుడితో అన్నాడు ఒకసారి. అర్జునుడితో అన్నాడు కదా, అర్జునుడు ఏమన్నాడు? నేను యుద్ధం చేయను, ఈ యుద్ధం మూలంగా ఏమొస్తుంది నాకు? ఈ ఆడవాళ్ళందరూ కూడా విధవరాళ్ళు అయిపోతారు, ఆడవాళ్ళకి పురుషుని యొక్క రక్షణ లేకపోతే వాళ్ళు కులతలు అయిపోతారు, కాబట్టి అటువంటి పుట్టే సంతానం అంతా కూడా దుష్ట సంతానం కలుగుతుంది అంటే
అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఏమని? కృష్ణుడు ఒక శ్లోకంలో చెప్తాడు, నువ్వు చాలా గొప్ప పండితుడిలా మాట్లాడుతున్నావయ్యా అంటాడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం ఏంటమ్మా చెప్పండి. అది పండితుడిలాగా మాట్లాడుతున్నావు, పెద్ద ప్రజ్ఞ కలిగినటువంటి పండితుడిలా మాట్లాడుతున్నావు అని అర్జునుడిని దూషించాడు కృష్ణుడు. సో కాబట్టి అర్జునుడిలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. భక్తుడు, స్నేహితుడు, అలాగే ధనుర్ధారి, చాలా గొప్ప ధనుర్ధారి, 2 చేతులతో బాణాలు వేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. కానీ ఇన్ని సామర్థ్యాలు ఉన్నా కూడా అర్జునుడిని తిట్టాడు. ఎందుకు తిట్టాడు? గురువు ముందు మన సామర్థ్యాలన్నీ పక్కన పెట్టాల్సిందే, మన సామర్థ్యాలన్నీ పక్కన పెట్టాల్సిందే. చైతన్య మహాప్రభు భగవంతుడు అయినా సరే ఇక్కడ ఆయన సామర్థ్యాలన్నింటినీ పక్కన పెట్టాల్సిందే. అందుకని ఇక్కడ చెప్తున్నారు, అలాగే ఒక శిష్యుడు ఎంత సమర్థుడైనప్పటికీ తన గురువు నుండి దిద్దుబాటు సమ్మతించేందుకు సిద్ధపడి ఉండాలనే విషయాన్ని చైతన్య మహాప్రభు ఇక్కడ ఆయన్ని విమర్శించడం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మనకెన్నో సామర్థ్యాలు ఉంటాయి, చాలా గొప్ప వాళ్ళము, చాలా డబ్బున్న వాళ్ళము, చాలా డబ్బున్న వాళ్ళము, చాలా మాటకారిము, బాగా మాట్లాడగలుగుతాము. కాబట్టి నేను సేవ చేయనండి. నేను బాగా డబ్బులు ఉన్నవాడిని కాబట్టి టెంపుల్లో నేను ఓడ్చనండి, నేను ఓడ్చను. అరే రూప సనాతన గోస్వాములు ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన ఆర్థిక శాఖ మంత్రి, ఆయనకన్నా గొప్ప వాళ్ళు ఏం కాదు కదా మనం, ఆయనకన్నా వాళ్ళకన్నా గొప్ప వాళ్ళం ఏం కాదు కదా. నరోత్తమ దాస్ ఠాకూర్ ఆయన గురువు గారు మల విసర్జన చేస్తే ఆ మల విసర్జనని ఆయన స్వహస్తాలతో ఎత్తేవారంట, రోజు ఆయన స్వహస్తాలతో ఎత్తేవారంట. సో కాబట్టి మనకున్నటువంటి ఉపాధులన్నింటినీ పక్కన పెట్టాలి. ఇదే భాగవతం చెప్తుంది, సర్వోపాధి వినిర్ముక్తం అంటారు భాగవతం. మనకున్న ఉపాధులన్నింటినీ పక్కన పెడితే అప్పుడు ఈ గురుతత్వం మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని మనం తీసుకోగలుగుతాము. తర్వాత చైతన్య మహాప్రభుని విమర్శించడం ద్వారా ఈశ్వరపురి ఈ విధంగా మనకి తెలియజేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే, నువ్వు ఒక మూర్ఖుడివి, వేదాంతాన్ని అధ్యయనం చేయడానికి పనికి రావు. ఇలా తిట్టారు చూడండి, నువ్వు ఒక మూర్ఖుడివి, వేదాంతాన్ని అధ్యయనం చేయడానికి పనికిరావు అంటూ ఈశ్వరపురి ప్రభువుతో పలికిన పలుకులు ప్రత్యేకించి ఆధునిక యుగంలో వారికి ఎంతైనా నప్పుతాయి. కాబట్టి వారిలో దాదాపు ఎవరు వైదిక తత్వశాస్త్రపు సంక్లిప్తతలో ప్రవేశించేందుకు అర్హులు కారు. అంటే ఇప్పుడు చూడండి, కలియుగంలో ఎవ్వరికి ఎటువంటి అర్హత లేదు, ఎటువంటి అర్హత లేదు. కానీ అందరూ మేము చాలా గొప్పవాళ్ళము అంటారు. వాళ్ళకున్న అర్హత ఏమిటి అంటే, వాళ్ళు మేము గొప్పవాళ్ళము అనడానికి వాళ్ళకి ఏమీ అర్హత లేకపోవడం, అదే వాళ్ళ గొప్ప అర్హత, వాళ్ళకున్న గొప్ప అర్హత. పూర్వం చూడండి, రాజులు, ప్రతి ఒక్క రాజుకి ఒక కులగురువు అనేటువంటి వారు ఉండేవారు. ఆ కులగురువుని ఎంతో గౌరవించేవారు, వారు ఏం చెబితే అదే చేస్తూ ఉండేవారు. ఆ విధంగా మనం గురువుని ఎప్పుడైతే గౌరవిస్తామో, గురువు ఇచ్చినటువంటి ఆదేశాలను ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మన జీవితం ఆనందమయమవుతుంది. తర్వాత కొద్ది కాలానికే విశ్వంభరుడు ఈశ్వరపురి దగ్గరకు తిరిగి వచ్చి, స్వామి, ఎటువంటి మంత్రాన్ని మీరు నాకు ఉపదేశించారు? ఏం మంత్రం ఉపదేశించారు చైతన్య మహాప్రభుకి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని ఉపదేశించారు. అది ఏ విధంగా నా మీద ప్రభావం చూపిస్తుంది అంటే, నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది ఆ మంత్రము, ఉన్మాదిని చేస్తుంది ఆ మంత్రము. హరే కృష్ణ కీర్తనం చేస్తుండగా ఒక్కొక్కప్పుడు నేను నాట్యం చేస్తూ ఉన్నాను, ఒక్కొక్కప్పుడు ఏడుస్తూ ఉన్నాను, ఒక్కొక్కప్పుడు నేల మీద పడిపోతూ ఉన్నాను. ఇదేమి మంత్రం అండి
అని చైతన్య మహాప్రభు ఈశ్వరపురిని ప్రశ్నించారు. అదే కదా చైతన్య మహాప్రభు చెప్తారు, ఈ మంత్రం జపించేటప్పుడు ఎటువంటి భావన కావాలి? నయనం గలదశ్రుధారయ వదనం గద్గరుద్దయాగిర పులకైర్నిచితం వపు తవ కథా నామగ్రహణే భవిష్యతి అంటారు. కళ్ళల్లోంచి నీళ్ళు రావాలి, శరీరం అంతా పులకించిపోవాలి, ఆనంద బాష్పాలు, కళ్ళలోంచి నీరు రావాలి, శరీరం పులకించిపోవాలి. నయనం గలదశ్రుధారయ వదనం గద్గరుద్దయాగిర, గద్గదమైపోవాలి గొంతంతా కూడా, పులకైర్నిచితం, శరీరం అంతా పులకించిపోవాలి. కాబట్టి ఆ విధమైన భావాలు ఇక్కడ చైతన్య మహాప్రభువులో కలుగుతున్నాయి. ఈశ్వరపురికి ఈ విధంగా చెప్పడంతో ఈశ్వరపురి ఆనందంగా నవ్వి, నాయనా హరే కృష్ణ కీర్తనము జీవిత పరిపూర్ణతను సాధించావు నీవు. హరే కృష్ణ కీర్తనం యొక్క జీవిత పరిపూర్ణతను సాధించావు. కాబట్టి ఇతరులను కీర్తన చేయడానికి నీవు సంకల్పించు. అందరినీ అంటే కలిసి అందరూ కలిసి సంకీర్తన చేసేలా ఆ అవకాశాన్ని కల్పించు అందరికీ. అలాగే సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేసి సమస్త విశ్వాన్ని ఉద్ధరించు అని ఈశ్వరపురి చైతన్య మహాప్రభుకి ఒక ఆజ్ఞ ఇచ్చారు. కాబట్టి అటువైపు చైతన్య మహాప్రభు ఇంకా విశ్వంభరుడు తన పాండిత్యపు అహంకారాన్ని అంతటి కూడా వదిలిపెట్టి ప్రేమాన్మోక్తుడయ్యాడు. నవద్వీపానికి తిరిగి వెళ్తూ ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడంటే సంకీర్తన చేసుకుంటూ నవద్వీపానికి వెళ్తున్నాడు. ఆఖరికి ఆయన గయక్షేత్రంలో ఉన్నాడు. ఎక్కడ గయా? బీహార్లో ఉంది. ఆ గయక్షేత్రానికి నవద్వీపానికి చాలా దూరం ఉంది. ఆ దూర ప్రయాణాన్ని ఆయన సంకీర్తన చేస్తూ కనీసం ముందుకు నడవలేకపోతున్నాడు. ఆయన పడిపోతూ ఉన్నారు. అప్పుడు చాలామంది భక్తులు, చైతన్య మహాప్రభుతో వచ్చినటువంటి భక్తులు ఆయన ఏదో ఒక విధంగా బలవంతంగా అతి కష్టం మీద నవద్వీపానికి తీసుకెళ్ళారు. ఇక్కడ నవద్వీపానికి తీసుకెళ్తే ఇక్కడేం జరిగింది? నిమాయ్ ఇంటికి వచ్చేసరికి పూర్తిగా మారిపోయి ఉన్నాడు. ఒకప్పుడు చాలా అంటే నవద్వీప వాసులందరూ కూడా ఎలా అనుకునేవారంటే నిమాయిని ఒక గొప్ప పండితుడిలా చూశారు. కానీ ఇప్పుడు నిమాయ్ అలా లేడు. చాలా విధేయతలతో ఉండిపోయాడు. అందరినీ గౌరవిస్తూ ఉన్నాడు నిమాయ్. క్షణము కూడా ఎక్కడా కూడా ఒక్క క్షణము కూడా వృధా కాకుండా కృష్ణనామాన్ని జపం చేస్తూనే ఉన్నాడు నిమాయ్. ఒక్క క్షణం కూడా ఎక్కడ. ఆ విధంగా జపం చేస్తూ ఉంటే శిష్యులందరూ కూడా నిమాయ్ దగ్గర చాలామంది పాఠాలు నేర్చుకునేవారు. నిమాయ్ పండిత్ అనేవారు కదా చైతన్య మహాప్రభుని. ఆయన దగ్గర చాలామంది పాఠాలు నేర్చుకునేవారు. వాళ్ళందరికీ నిమాయ్ ఏం చెప్తున్నారంటే, నన్ను క్షమించండి దయచేసి, మీరు వేరే గురువుని ఎవరినైనా చూసుకోండి, ఎందుకంటే నేను మీకు పాఠాలు చెప్పలేకపోతున్నాను, ఈ వేదాలలో ఉండేటువంటి విషయాలు నేను మీకు చెప్పలేకపోతున్నాను, నన్ను మన్నించండి. మీరు ఇంకా నేను కృష్ణుడి గురించి, ఆయన యొక్క దివ్యమైనటువంటి నామాల గురించి, ఆయన లీలల గురించి తప్ప మరి ఏమీ నేను చెప్పలేను, దయచేసి ఇంకో గురువుని వెతుక్కోండి అని చెప్పి శిష్యులందరికీ చైతన్య మహాప్రభు చెప్తుంటే, అప్పుడు ఆ శిష్యులు ఏం చెప్తున్నారు తెలుసండి? అప్పుడు విద్యార్థులందరూ, మేము కూడా చదువులు వదిలిపెట్టి మీతో ఉండాలని నిర్ణయించుకున్నాం మహాప్రభు. ఎందుకంటే మీలాంటి బోధకుడు వేరొకడు మాకెక్కడ దొరుకుతాడు? మీ నుండి మేము విన్న వివరణను జన్మకు మా హృదయాలలో పదిలంగా ఉంచుకుంటాము. ఇంకా మేమేం వినాలనుకోవట్లా, మీ నుంచి ఏదైతే విన్నామో అది మేము పదిలంగా మా హృదయాల్లో పెట్టుకోవాలనుకుంటున్నాము. కాబట్టి మాకు ఇంకేమీ అవసరం లేదు, మీతో పాటే మేము సంకీర్తన చేసుకుంటూ ముందుకు నడుస్తాము అని చైతన్య మహాప్రభుకి వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. అలా నిమాయ్ వీళ్ళందరినీ తీసుకొని పగట వేళల్లో ఏం చేస్తూ ఉండేవాడంటే కృష్ణుడి కోసం అందరితో మాట్లాడుతూ ఉండేవాడు. యారే దేకే తారే కహే, ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా కృష్ణుడి కోసమే మాట్లాడుతూ ఉన్నాడు. పగలంతా ఈ పని చేసేవారు. ఇంకా రాత్రి వేళల్లో ఏం చేసేవారంటే, రాత్రి వేళల్లో చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్రం చేయడం, అందరితో సంకీర్తన అంటే సామూహిక సంకీర్తన చేయడం, ఇవన్నీ చేస్తూ ఉండేవారు. రాత్రి వేళలో చాలా తక్కువ సమయం మాత్రమే నిద్రపోయి ఎక్కువ సామూహిక హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారు.
ఎప్పుడైనా మనం కూడా మన మందిరంలో చెయ్యాలి. ఎలా రాత్రంతా జాగరణ చేస్తూ నిరంతరం హరినామ సంకీర్తన చేయాలి. బాగుంటుంది. ఏదో ఒక రోజు ఒక ఏకాదశి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వస్తారా ఎవరన్నా? అలాగా ప్రయత్నిద్దామా? ఎవరండి అరవింద్ అంటే? రజనీ మాతాజీయా? మీరు ఒక్కరే, వీళ్ళు ఎవరు రారు. చూసారా, అందరికీ భయం. కృష్ణుడి పలంగా వచ్చి ఈ చంద్రగ్రహణం సందర్భంగా మిమ్మల్ని అందరినీ పుష్పక విమానాలు ఎక్కించి తీసుకెళ్తాను గోలోకానికి అంటే మీరు ఎవ్వరు రెడీగా ఉండరు. నాకు అర్థమైపోయింది. చూసారా, మీరు ఎవరు రెడీగా ఉండరు. పాపం ఆ రజనీమాతాజీ ఒక్కరే వస్తానన్నారు. ఆవిడ కూడా అంటది, అమ్మో పుష్పక విమానం అంటే మా అబ్బాయి పెళ్ళి ఉంది అంటది ఆవిడ. ఇంకోటి ప్రసాదరావు గారు వస్తారంట. అది చూసారా, మన యొక్క భక్తి యొక్క సేవ ఆ విధంగా ఉంది. మన యొక్క సేవ యొక్క లక్ష్యం ఏంటి? మన యొక్క సేవ యొక్క లక్ష్యం ఏంటి? అంతిమంగా కృష్ణుని చేరుకోవడం, అంతే కదా. ఆ కృష్ణుడే వచ్చి తీసుకెళ్తానంటే మేము ఎవరు రావంటున్నారు? మీరు ఎవరు? మళ్ళా మీ మనవడు వచ్చి తాతయ్య అనగానే మీరు వదిలిపోతారు. అది కాబట్టి రాత్రి వేళలో వీళ్ళందరూ కూడా సంకీర్తన చేస్తూ ఉన్నారు. తన భక్తులకు పరిచర్య చేయడంలో ఆనందాన్ని చవి చూసేందుకు సాధారణంగా ప్రజానికానికి ఒక ఆదర్శనీయంగా నిలిచేందుకు గౌరాంగుడు ఏం చేశాడంటే ఇంకా రోజు ప్రతినిత్యం వైష్ణవ సేవ చేయడం మొదలుపెట్టాడు. వైష్ణవుల్ని గౌరవించడం, వైష్ణవులకి సేవ చేయడం. ఏం చేసేవాడు వైష్ణవ సేవ అంటే? ప్రాతకాలంలో ఉదయాన్నే అందరూ కూడా గంగా నది స్నానానికి వైష్ణవులందరూ వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు అంటే బాత్రూమ్స్ వచ్చేసినాయి కాబట్టి, అప్పుడు బాత్రూమ్స్ లేవు కాబట్టి అందరూ కూడా చక్కగా గంగానది స్నానానికి వెళ్ళేవారు. ఈ గంగానది స్నానానికి వెళ్తున్నటువంటి పెద్దలందరికీ, పెద్ద వైష్ణవులందరికీ కూడా ఈ చైతన్య మహాప్రభు ఏం చేశారంటే వాళ్ళ చేతిలో ఉండేటువంటి దుస్తులు, వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు, వీటన్నిటినీ కూడా స్వహస్తాలతో మోస్తూ తీసుకెళ్ళేవారు చైతన్య మహాప్రభు. స్వహస్తాలతో మోస్తూ తీసుకెళ్ళేవారు. సో కాబట్టి ఇలా స్వహస్తాలతో మోస్తూ తీసుకెళ్ళి వైష్ణవులకి ఎంతో సేవ చేసేవాడు. స్వయంగా భక్తులెల్లరి సేవలను అంతిమ లక్ష్యభూతుడు అయినప్పటికీ ఆయనే భక్తుల యొక్క సేవల యొక్క అంతిమ లక్ష్యము చైతన్య మహాప్రభువే అయినా కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారు? అందరికీ సేవ చేస్తూ ఉన్నాడు. అందరూ నవద్వీపంలో ఉండేటువంటి వైష్ణవులు అందరూ చాలా సంతోషిస్తూ ఉన్నారు. అరే, నిమాయి చాలా మారిపోయాడు, నిమాయి చాలా తర్కాలు చేసేవాడు, నిమాయి చాలామందిని ఎన్నో ఆట పట్టిస్తూ ఉండేవాడు, చాలా గర్వంగా ఉండేవాడు. కానీ నిమాయి ఇంత సేవాభావంతో మారిపోయాడేంటి? ఇది దీక్ష యొక్క మహత్యం. ఎందుకు దీక్ష తీసుకోవాలి? ఎందుకు దీక్ష తీసుకోవాలి? ఇలా మనం వినయంగా మారిపోతాం. కానీ ఏంటో మన దురదృష్టం ఏంటో తెలియదు, కానీ కొంతమంది దీక్ష తీసుకొని అహంకారులు అయిపోతారు. అది ఎందుకు? పతనానికి. అంటే దీక్ష తీసుకుంటే భగవద్ధామానికి వెళ్ళిపోతామా అంటే, దీక్ష తీసుకున్నంత మాత్రాన భగవద్ధామానికి వెళ్ళిపోము. దీక్ష తీసుకున్నంత మాత్రాన ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి దుర్గుణాలన్నీ బయటకు వచ్చేస్తాయి. కానీ మనం దీక్ష తీసుకునేటప్పుడు అంటే మనకన్నా ఉన్నతుల్ని, లేదంటే మన గురువుని మనం ఎప్పుడైతే అగౌరవపరుస్తామో అప్పుడు మనం ఎలా అయిపోతామంటే రాక్షసుల మాదిరి అయిపోతాం. మనం అపరాధుల మాదిరి అయిపోతాం. అపరాధాలు చేయడం మూలంగా ఇంకా భయంకరమైనటువంటి రాక్షసుల్లాగా అయిపోతాం అన్నమాట. అందుకని దీక్ష తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం భక్తుల్ని గౌరవించాలి. ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, గురువు గారు నాకెందుకు దీక్ష ఇచ్చారు? ఈ భౌతిక జగత్తు నుంచి విముక్తిని చేయడానికి. మన తండ్రి కానీ, మన భార్య కానీ, మన బిడ్డలు కానీ, మన యొక్క పరివారం కానీ, లేదంటే మన చుట్టూ ఉండేటువంటి మన చుట్టాలు కానీ, వీళ్ళెవరన్నా మనల్ని ఈ జగత్తు నుంచి విముక్తిని చేయగలుగుతున్నారా? ఇంకా మనల్ని అధపాతాళానికి తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్క గురువు మాత్రమే మనల్ని భౌతిక జగత్తు నుంచి విముక్తిని చేయడానికి చూస్తున్నారు. అందుకని ఈ సమస్త సృష్టిలో వెల్విషర్ ఎవరైనా ఉన్నారు అంటే, మన శ్రేయోభిలాష్ ఎవరైనా ఉన్నారంటే
అది మన దీక్షా గురువు, మన శిక్షా గురువు తప్ప ఎవ్వరూ ఈ సమస్త సృష్టిలో వెల్ విషర్స్ ఎవరూ లేరు. మన శిక్షా గురువు, మన దీక్షా గురువు, మన చుట్టూ ఉండేటువంటి భక్తులు. అందుకే భక్తుల యొక్క సాంగత్యం దేనితో పోలుస్తున్నారు? చేనుకు అంటే ఆ చేనుకు రక్షణగా ఏముంటుంది? కంచె. ఆ కంచెతో పోలుస్తున్నారు భక్తుల యొక్క సాంగత్యాన్ని. అందుకని ఇక్కడ చైతన్య మహాప్రభు ఇక్కడ ఏమడుగుతున్నారు? నాకు ఒంటరిగా జపం చేసుకునే శక్తి నాకు లేదు, భక్తుల యొక్క సాంగత్యాన్ని ప్రసాదించండి అని భక్తి వినోద్ ఠాకూర్ మహారాజ్ చెప్తున్నారు. ఓహే వైష్ణవ ఠాకూర దయోర్ సాగర ఏదాసే కారుణా కోరి. వైష్ణవుల యొక్క సాంగత్యాన్ని నాకు ప్రసాదించండి, భక్తుల యొక్క సాంగత్యాన్ని ప్రసాదించండి అని అడుగుతూ ఉన్నారు. ఆ విధంగా మనం ఈ సంకీర్తన నుంచి నేర్చుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ చైతన్య మహాప్రభు వీళ్ళందరికీ సేవలు చేస్తూ ఉన్నారు. అయితే సచీమాతకి ఏం అర్థం కాల. ఏమనుకుంటుంది సచీమాత? అరే నా కుమారుడికి ఏమైంది? పిచ్చివాళ్ళలాగా అయిపోయాడేంటి? నిజంగా పిచ్చివాళ్ళ అయిపోయాడా? లేకపోతే చైతన్య మహాప్రభుకు ఒక సోదరుడు ఉన్నారు కదా ముందు, ఆ సోదరుడిలాగా ఆయన కూడా ఏమైపోతున్నాడు? సన్యాసాన్ని స్వీకరించి ఆయన కూడా సర్వసంగాన్ని పరిత్యజించి వెళ్ళిపోవాలనుకుంటున్నాడా అని చెప్పి ఏం అర్థం కాక సచీమాత అలా చూస్తూ ఉంది. చూస్తూ ఉంటే సచీమాత ఏం చేసింది? నిరంతరం చైతన్య మహాప్రభు ఎప్పుడు నిరంతరం సంకీర్తన 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 చేస్తూనే ఉన్నారు. సరిగ్గా నిద్రపోట్ల ఎప్పుడు ఎల్లప్పుడూ భక్తులతోనే తిరుగుతూ ఉన్నారు చైతన్య మహాప్రభు. అయితే ఇలా చేయడం చూసి చైతన్య మహాప్రభు ఈ విధంగా ఉన్నారు అని తెలిసి నిమాయిని ఏం చేసింది సచీమాత? అక్కడ ఉండేటువంటి ఒక అంటే నిమాయిని ఏమనుకుంటుందంటే ఒక్కొక్కసారి ఆయన సంకీర్తన చేస్తూ చేస్తూ మూర్ఛపడిపోతున్నారు చైతన్య మహాప్రభు, మూర్ఛపడిపోతున్నారు. అందుకని చూడండి, అప్పుడప్పుడు మీరు చూడండి, ఎప్పుడన్నా బాగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరికి పూనకొచ్చేస్తుంటారు, పూనకొచ్చి అలా పడిపోతారు. అంటే నిజానికి మరి అది ఎంతవరకు నిజమో కానీ నిజంగా అలాంటి భావాలు కలిగితే మళ్ళా భౌతికమైనటువంటి దృష్టిని ఆకర్షించరు. నిజంగా అటువంటి భావాలు కలిగితే అప్పుడప్పుడు తిరుపతికి కూడా వెళ్తున్నప్పుడు చూస్తుంటాం, ఈ తమిళియన్స్ ఎక్కువ వస్తూ ఉంటారు తిరుపతికి. వాళ్ళు గోవిందనామం చేసుకుంటూ మెట్లెక్కుతూ ఉంటారు. ఆ మెట్లెక్కుతున్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారంటే వెంటనే గోవింద 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 అని పడిపోతారు. పడిపోయిన వెంటనే అందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో పసుపు రాసేసి హారతి ఇచ్చేస్తూ ఉంటారు, కర్పూర హారతి ఇచ్చేస్తూ ఉంటారు. వాడు వెంటనే నిద్ర లేచేసి మళ్ళా వాడి చేతిలో ఉన్న బీడియో లేదంటే నోట్లో కిల్లియో ఏదో వేసేసుకుంటాడు. సో నిజానికి భగవంతుడు వచ్చి మన మీద వాలుతూ ఉన్నాడు అంటే అంతకన్నా ఉన్నతమైన రుచి ఏముంటుంది? అటువంటి ఉన్నతమైన రుచిని నీవు ఆస్వాదించినప్పుడు ఈ బీడీ ప్లెజర్ ఏముంది మనకి? ఈ బీడీ, ఈ పాన్, ఈ ప్లెజర్ మనకేమి ఆనందాన్ని ఇస్తుంది చెప్పండి? ఒక్కసారి ఇప్పుడు మనం చూడండి, హరే కృష్ణ మహామంత్రాన్ని ఇన్నేళ్ళుగా జపం చేస్తున్నాం. ఒక్కసారి మీ జపమాలలో మీరు వదిలేయండి, మీరు హరే కృష్ణ మంత్రాన్ని ఇంకా చెయ్యొద్దు అంటే ఏమనిపిస్తుంది మీ అందరికీ? అమ్మయ్యా ఇంక జపం చేయాల్సిన అవసరం లేదు అనిపిస్తుందా? ఆదివారం సత్సంగం ఇంక లేదు, హరే కృష్ణ మందిరంకి మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు అంటే అమ్మయ్యా ఇంకా ఆదివారం కూరగాయలు తరమాల్సిన పని లేదు, ఆదివారం వంటలు చేయాల్సిన పని లేదు. అంతేనా? అంతేనా చెప్పండి? ఏమనిపిస్తుంది? ఎవరు చెప్పారండి ఆ మాట? ఏమన్నారు? నాకు ఒక్కరు చెప్పండి. భగవంతుని సేవ ఇంకా లేదు అని మీకు చెప్పారు ఎవరో ఒకరు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎవరో ఒకరు చెప్పండి సమాధానం. ఒక్కొక్కరిగా చెప్పాలి. సత్యరుక్మిణి మాతాజీ ఎవరేం చెప్పారో రాసుకోండి. సత్యరుక్మిణి మాతాజీ ఎవరేం సమాధానం చెప్పారో రాసుకోండి.
సేవ లేదని. ఎప్పుడో జాబ్ చేసుకోవాలంటే ఆ బాధ ఉంది. అదే ఒక్కొక్కరికే చెప్తే ఆ సమాధానం రాసుకుంటారు కొద్దిగా. అంతే కదా ప్రభుజీ, ఆ అవకాశం వచ్చేది అది కూడా లేకపోతే చాలా బాధ. చాలా మిస్ అయిపోయి అమౌంట్ అవసరం లేదనిపిస్తుంది ప్రభుత్వం. వచ్చిన అవకాశాన్ని భగవంతుడు చేసే అవకాశాన్ని వచ్చిన అవకాశాన్ని మిస్ అయిపోయేమో అని బాధగా ఆంతరించుకోవడం ఇప్పుడు లేదు, చాలా బాధపడుతున్నాం. అది బాధపడినప్పుడు ఏం చేయాలి? భగవంతుడి దగ్గరికి వచ్చి వేడుకోవాలి, గురువు దగ్గరికి వచ్చి వేడుకోవాలి. నాకు సేవ ఇవ్వండి, నాకు సేవ ఇవ్వండి, నాకు సేవ ఇవ్వండి అని వేడుకోవాలి. చాలా మందిరాల్లో సేవ కోసం పరుగులు పెడుతూ ఉంటారు. ప్లీజ్ ప్లీజ్ సేవ ఇవ్వండి ప్రభు, ప్రభు ప్లీజ్ సేవ ఇవ్వండి అంట. వాళ్ళు ఒక్కొక్కసారి కొన్ని మందిరాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం సేవ చేయాలంటే నెల రోజులు ఆగాలి. నెల రోజుల్లో ఒక్కరోజు వస్తుంది సేవ అవకాశం. అది ఆ సేవలో రుచి తెలిసిన వారు మాత్రమే అది ఆస్వాదించగలుగుతారు. మనం దాన్ని పనిగా అనుకుంటున్నాం, అందువల్ల ఆస్వాదించలేకపోతున్నాం. పనిగా అనుకుంటున్నాం. హరే కృష్ణ మందిరం వాళ్ళకి కాస్త హెల్ప్ చేయాలి అనుకుంటున్నాం. వాళ్ళు నీకు హెల్ప్ చేస్తున్నారు, మందిరం వాళ్ళు నీకు హెల్ప్ చేస్తున్నారు. నువ్వు భౌతికమైనటువంటి భవబంధనాల్లో మునిగిపోకుండా సేవ చేసేటటువంటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నారు. సేవ చేసే లక్షణం ఎవరిది? లక్ష్మీదేవిది. లక్ష్మీదేవికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని గురువు నీకు ఇస్తున్నాడు. సో కాబట్టి దాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. అయితే చైతన్య మహాప్రభు ఈ కృష్ణనామ స్మరణలో నిండిపోయి ఆయన ఎలా అయిపోతున్నాడంటే ఒక ఉన్మాదిలాగా అయిపోయి మూర్ఛొచ్చిన వ్యక్తిలాగా అలా పడిపోతూ ఉన్నారు. అలా పడిపోతూ ఉంటే చైతన్య మహాప్రభుకి ఏమవుతుంది, ఏమైనా మూర్ఛరోగం ఏమైనా వచ్చిందా అని చెప్పి తల్లి ఏం చేసిందంటే అక్కడ ఉండేటువంటి ఒక పండితుడి దగ్గరికి తీసుకెళ్ళి, ఆ పండితుడి దగ్గరికి తీసుకెళ్తే ఆ పండితుడి దగ్గరికి తీసుకెళ్ళి అంటే ఏం జబ్బు, ఏమి రోగం వచ్చింది అని చెప్పి చైతన్య మహాప్రభుకి తల చుట్టూ ఒక అంజనం వేయించిందనమాట చైతన్య మహాప్రభుకి. అంటే ఇప్పుడంటే దాన్ని ఏమంటారు, ఏదన్నా మనకి తలనొప్పి వస్తుందంటే వెంటనే స్కానింగ్ తీయిస్తారు తలకి. మరి చైతన్య మహాప్రభుకి తలలో ఏమైందో అని చెప్పి స్కానింగ్ చేయడానికి ఒక అంజనం వేయించింది తల్లి. అప్పుడు చైతన్య మహాప్రభుకి ఎందుకు ఇలా అవుతుంది అంటే లోపల ఏమీ ఆయన శరీరంలో ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. అప్పుడు అక్కడ శ్రీవాస్ పండిట్ ఉన్నారు. శ్రీవాస్ పండిట్ చైతన్య మహాప్రభుతో సచీమాతతో చెప్తున్నారు, అమ్మా భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు, నిజానికి నీవు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే నీ కుమారుడిలో అత్యుత్తమైనటువంటి కృష్ణ భక్తుడి లక్షణాలు వెల్లడి అవుతున్నాయి అంటూ ధైర్యం చెప్పారు. ఆ రోజు నిమాయ్ తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి గదాధర్ పండిట్ని కలుసుకున్నాడు. అదే రోజు గదాధర్ పండిట్ని కలుసుకోగానే చైతన్య మహాప్రభు వెంటనే ఆయన ప్రేమ అంటే చిన్నప్పుడు ఎప్పుడు కూడా గదాధర్ పండిట్తో ఎంతో ప్రేమగా ఉండేవారు. ఆ ప్రేమగా ఉండేటటువంటి గదాధర్ పండిట్ ఒక్కసారి కనపడగానే వెంటనే కృష్ణుడు ఏం చేస్తున్నారు, గదాధర్ పండిట్ ఎవరండి? సాక్షాత్ ఎవరి యొక్క అంశ? శ్రీమతి రాధారాణి యొక్క అంశ. శ్రీమతి రాధారాణి యొక్క అంశ కాబట్టి రాధారాణికి మాత్రమే తెలుసు కృష్ణుడు ఎక్కడున్నాడు, ఇంకెవరికి తెలియదు. రాధారాణికి అంటే శుద్ధ భక్తుడికి మాత్రమే తెలుసు కృష్ణుడు ఎక్కడున్నాడో అనే విషయం. కాబట్టి గదాధర పండిట్ని చూడగానే ఆయన ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేదు, నువ్వు రాధారాణి అని ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ కృష్ణుడు చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నాడంటే కృష్ణుడు ఎక్కడా దయచేసి నాకు చెప్పు గదాధర్ అని చెప్పని అడుగుతున్నారు. కృష్ణుడు ఎక్కడా అని అడుగుతున్నారు. అప్పుడు గదాధర పండిట్ ఏం చెప్తున్నారంటే నీ హృదయంలోనే ఉన్నాడు కృష్ణుడు, చూసుకో అన్నారు. వెంటనే చైతన్య మహాప్రభు తన యొక్క గోర్లతో ఆ హృదయాన్ని చీల్చేస్తున్నారు. ఆయన హృదయాన్ని ఏ విధంగా అయితే హనుమంతుడు ఆయన యొక్క హృదయాన్ని ఎలా చీల్చేసుకున్నారో అలా చైతన్య మహాప్రభు చీల్చేస్తూ ఉన్నారు. హృదయంలో కృష్ణుని తీయడానికి ఛాతి మీద చర్మాన్ని చీల్చసాగారు చైతన్య మహాప్రభు. ఇక్కడ ఏమి దిగులొద్దు, కొద్దిసేపట్లో
కృష్ణుడే నీ ముందుకు వస్తారని మళ్ళా గదాధర పండితుడు చెప్తూ ఉన్నారు. ఆయన హృదయంలో ఎక్కడ కనిపించట్లేదు ఏరి కృష్ణుడు ఎక్కడ అంటే అప్పుడు గదాధర పండితుడు చెప్తూ ఉన్నారు, ఏమీ దిగులు పడద్దు, కృష్ణుడు నీ ముందుకు వస్తారు కొద్దిసేపట్లో అని చెప్పి అంటూ ఉన్నారు. నిమాయి అలా కుదుటి పడటం చూసి సచీమాత గదాధరుని ఎప్పుడు అతని వెంటే ఉండాలని ఆర్డర్ వేశారు చైతన్య మహాప్రభు వెంటే ఉండాలని గదాధర పండితుడు చెప్పారు. ఆ రోజు నుంచి గదాధర పండితుడు ఎప్పుడు చైతన్య మహాప్రభుని వదిలిపెట్టలేదు. అయితే ఒక రోజున గంగా నది తీరంలో పచ్చిక మేస్తున్నటువంటి గోవులను చూసి గౌరాంగ మహాప్రభు ఎలా ఫీల్ అయిపోయారంటే అదొక బృందావనంలా ఫీల్ అయిపోయారు. ఆ గోవులన్నీ బృందావనంలో ఉండేటువంటి గోవుల్లా ఫీల్ అయిపోయారు. ఆయన కృష్ణుల్లా ఫీల్ అయిపోయి ఏమంటున్నారంటే గదాధర పండితుడితో ఏమని చెప్తున్నారు, నేనే కృష్ణుణ్ణి అని చెప్పి అంటున్నారు చైతన్య మహాప్రభు. అలా చెబుతూ పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారు, శ్రీవాస్ ఠాకూర్ యొక్క ఇంటికి వెళ్ళిపోయారు. శ్రీవాస్ ఠాకూర్ ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ ఏం చేస్తూ ఉన్నారంటే నరసింహస్వామికి ఆరాధన చేస్తూ ఉన్నారు. శ్రీవాస్ ఠాకూర్ నరసింహస్వామికి ఆరాధన చేస్తూ ఉన్నారు. నరసింహస్వామికి ఆరాధన కోసం కావలసినటువంటి షోడశోపచార పూజకు కావలసినటువంటి పదార్థాలన్నీ సిద్ధం చేస్తే అప్పుడు శ్రీవాస్ ఠాకూర్తో చైతన్య మహాప్రభు అక్కడికి వెళ్ళిపోయి ఏం చెప్తున్నారంటే, శ్రీవాస్ నీవు ఎవరికి పూజ చేస్తున్నావు, ఎవరి కోసం ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నావు అని చెప్పి శ్రీవాస్ ఠాకూర్తో చైతన్య మహాప్రభు అడుగుతూ, శ్రీవాస నీవు పూజించే దైవాన్ని ఇప్పుడు చూడు అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు శ్రీవాస్ ఠాకూర్ ఎదురుగా శంఖ చక్ర గదా పద్మాలతో కలిగినటువంటి విష్ణు రూపాన్ని దర్శనమిచ్చారు. విష్ణు రూపాన్ని శ్రీవాస్ ఠాకూర్కి దర్శనమిచ్చారు. అప్పుడు దర్శనమిస్తే శ్రీవాస్ ఠాకూర్ ఆ పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా చైతన్య మహాప్రభు యొక్క పాదాలకి అర్పించి పాదాలకి అభిషేకం చేసి తన శిరస్సు వంచి నమస్కరించి చైతన్య మహాప్రభు యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత గౌరాంగ మహాప్రభు తన యొక్క కృష్ణ రూపాన్ని శ్రీవాస్కి, కృష్ణ రూపాన్ని అంటే నారాయణ రూపాన్నే కాక కృష్ణుడి యొక్క రూపాన్ని, శ్యామసుందరుడి యొక్క రూపాన్ని కూడా చూపించి సంకీర్తన ఉద్యమాన్ని వ్యతిరేకించేటటువంటి ఎవరిని చూసి నువ్వు భయపడకన్నారు. ఎందుకంటే శ్రీవాస్ ఠాకూర్ ఎందుకు నరసింహ ఆరాధన చేస్తూ ఉన్నారంటే అప్పుడుండేటువంటి ముస్లిమాన్స్ ఈ హిందువుల మీద దాడులు చేస్తూ ఉంటే అది చూసి శ్రీవాస్ ఠాకూర్ భయపడి నరసింహ భగవాను ఆరాధన చేస్తూ ఉన్నారు. నరసింహ భగవానుడు రక్షిస్తాడు అని ఆరాధన చేస్తూ ఉంటే అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి నేనున్నాను రక్షణగా అని ఆయనకి చతుర్భుజ నారాయణ రూపాన్ని చూపించి అటు కృష్ణుడి యొక్క రూపాన్ని చూపించి నువ్వు భయపడకు, ఈ సంకీర్తన ఉద్యమంలో పాల్గొనేటటువంటి ప్రతి ఒక్కరిని నేను రక్షిస్తాను, వ్యతిరేకించే ఎవరిని కూడా చూసి భయపడద్దు, నేను ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నందున నా సంకల్పానికి వ్యతిరేకంగా ఎవ్వరు నడుచుకోరు అని అన్నారు. ఆ రోజు నుంచి చైతన్య మహాప్రభు ప్రతిరోజు శ్రీవాస్ ఠాకూర్కి ఆజ్ఞాపించారు, సంకీర్తన చేయాలి మీ గృహంలో అన్నారు. అందుకని ఆ రోజు ఆ శ్రీవాస్ ఠాకూర్ ఇంటిని ఏమన్నారంటే శ్రీవాస్ అంగన్ అంటారు. అందుకే మనం ఒక సంకీర్తన పాడతాం కదా, అందులో ఏం సంకీర్తన అది, నామహట్ట సంకీర్తన ఉంటుంది. నామహట్ట సంకీర్తన ఏంటి, నదియా గోద్రు మే నిత్యానంద మహాజను పాతియాచే నామహట్ట జీవేర నదియా గోద్రుమా ద్వీపంలో నిత్యానంద మహాప్రభు ఒక నామహట్టాన్ని తెరిచారు. పాతియాచే నామహట్ట జీవేర కారన్, ఎందుకు జీవులను ఉద్ధరించడానికి ఆ నామహట్టాన్ని తెచ్చారు. అది ఎక్కడ, శ్రీవాస్ ఠాకూర్ యొక్క ఇంటిలో. అక్కడ నామాన్ని అమ్ముతారంట. ఎలా అమ్ముతారు? ధనంతోనా? కాదు, మన యొక్క సమయాన్ని అక్కడ కేటాయించడం ద్వారా నామాన్ని మనం తీసుకోవచ్చు. అలా చైతన్య మహాప్రభు శ్రీవాస్ ఠాకూర్కి ధైర్యాన్ని ఇచ్చి నువ్వేం భయపడకు, వన్యమృగాలు సైతం కృష్ణ ప్రేమను పొందేలా నేను ప్రేరేపిస్తాను.
అవసరమైతే నీకు ఉదాహరణ చూపిస్తాను అని చెప్పి శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో 4 ఏళ్ల చిన్న పాప ఉంది. ఆ చిన్న పాపతో చెప్తున్నారు, హరినామము చెయ్యి, కృష్ణ ప్రేమని ఆస్వాదించు అన్నారు. వెంటనే 4 ఏళ్ల పాప నుంచొని నృత్యం చేసి హరినామాన్ని జపం చేసడం మొదలుపెట్టిందనమాట. 4 ఏళ్ల పాప వెంటనే హరినామాన్ని జపం చేసి కళ్ళల్లోంచి నీళ్లు తెచ్చుకొని గట్టిగా అరుస్తూ గట్టిగా నృత్యం చేస్తూ హరినామ ఆస్వాదన చేయడం మొదలుపెట్టింది. ఇలా చైతన్య మహాప్రభు ప్రతినిత్యం సంకీర్తన చేస్తూ సంకీర్తన ఉద్యమంలో అందరినీ పాల్గొనేలా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి బెంగాల్లో ఏకచక్రపురము అనేటువంటి ప్రదేశంలో నిత్యానంద మహాప్రభు జన్మించారు. నిత్యానంద మహాప్రభు జన్మించిన తర్వాత కాస్త పెద్దవాడైన తర్వాత ఒక సాధువు నిత్యానంద మహాప్రభు ఇంటికి వచ్చి నిత్యానంద మహాప్రభు యొక్క తల్లిదండ్రుల్ని అడుగుతూ ఉన్నారు, మీ కుమారుడిని మేము తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పంటే ఆ పిల్లవాడిని ఆ సాధువుకి ఇవ్వడంతో భారతదేశం అంతా తిప్పేశారు నిత్యానంద మహాప్రభుని. భారతదేశం అంతా యాత్రలు తిప్పారు. ఆ నిత్యానంద మహాప్రభు అందుకని ఎక్కువగా యాత్రలు ఎక్కువ చేస్తూ ఉండేవారు. అలా భారతదేశం అంతా తిరిగారు నిత్యానంద మహాప్రభు. భారతదేశం అంతా తిరిగి నేరుగా చైతన్య మహాప్రభు, ఆయన యొక్క లక్ష్యం ఏంటి? చైతన్య మహాప్రభు కృష్ణుడు, సాక్షాత్ కృష్ణుడు చైతన్య మహాప్రభుగా అవతరించారు. చైతన్య మహాప్రభుని కలవాలి. అందుకని చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు ఏం చేశారు? చైతన్య మహాప్రభు ఇంటికి దగ్గరలో నవద్వీపానికి చేరుకున్నారు. నవద్వీపానికి చేరుకొని నేరుగా చైతన్య మహాప్రభుని కలవకుండా నందనాచార్య అనేటువంటి భక్తుడి ఇంట్లో అజ్ఞాతంగా నివసించసాగారు నిత్యానంద మహాప్రభు. ఎవరింట్లో? నందనాచార్య ఇంట్లో అజ్ఞాతంగా నివసించారు. అయితే ఈ విషయం చైతన్య మహాప్రభుకు తెలిసిపోయింది. నిత్యానంద మహాప్రభు, ఎందుకంటే చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణుడు కాబట్టి బలరాముడు ఇక్కడే తిరుగుతున్నాడు, నిత్యానంద మహాప్రభు వచ్చాడు అన్న విషయాన్ని తెలుసుకొని ఎక్కడున్నాడో కనిపించడంలా. వెంటనే అప్పుడు చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభుని వెతకడానికి ఏం చేశారు? హరిదాస్ ఠాకూర్ని, శ్రీవాస్ ఠాకూర్ని ఇద్దరినే పంపించి వెతకండి అయ్యా అన్నారు. వాళ్ళిద్దరూ పట్టణం అంతా వెతికి ఆయన జాడ కనిపెట్టలేక తిరిగి వచ్చేశారు. దానితో సర్వజ్ఞుడైనటువంటి గౌరాంగ మహాప్రభు స్వయంగా బయలుదేరి నందనాచార్య యొక్క ఇంటికి వెళ్ళిపోయారు. నేరుగా నందనాచార్య ఇంటికి వెళ్ళి నిత్యానంద మహాప్రభు ఆనందదాయకమైనటువంటి కృష్ణ ప్రేమతో నృత్యం చేస్తూ విలపిస్తుండడం చూసినటువంటి చైతన్య మహాప్రభు ఆయనతో పాటు వచ్చినటువంటి వైష్ణవులు కూడా విలపించారు. అంటే అందుకని చూడండి, ఇందాక మనం కీర్తన పడుకున్నాం, ఏమన్నారు ఇక్కడ కీర్తనలో నిత్యానంద మహాప్రభుని? ఆహా ప్రభు నిత్యానంద ప్రేమానంద సూకి కృపా బోలో కానా కోరో আমি বড় দুঃখী. నిత్యానంద మహాప్రభుని ఏమంటున్నారంటే ఇక్కడ నిత్యానంద మహాప్రభు ఎప్పుడు కూడా దివ్యమైనటువంటి ఆనందంలో మునిగి తేలుతూ ఉంటావు. అటువంటి నిత్యానంద మహాప్రభు మాకు మీ కృపని ప్రసాదించు, మా జీవితంలో ఉండే దుఃఖాలని తొలగించు అని నిత్యానంద మహాప్రభు అడుగుతూ ఉన్నారు. నిత్యానంద మహాప్రభుని అడుగుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో కాబట్టి నిత్యానంద మహాప్రభుని సాక్షాత్ చైతన్య మహాప్రభు ఆయనే కలవడానికి వచ్చారు. ఆయనే కలవడానికి నేరుగా వచ్చారనమాట. సో తర్వాత ఎప్పుడైతే చైతన్య మహాప్రభుని నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభు యొక్క సమాగమం జరిగిందో నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభుని చూసి నిశ్చలుడైపోయారు. కలహప్రియుడైనటువంటి పండితుల నుంచి విడివడిన గౌరాంగ ఇప్పుడు నవద్వీపంలో వైష్ణవ పునర్జీవనాన్ని తీసుకురావడానికి ముందుకు వెళ్ళడం చూసి నిత్యానంద మహాప్రభు, శ్రీవాస్ పండిట్ వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందించారు. ఒకరోజు నిత్యానంద మహాప్రభువుతో సమేతంగా గురు పూర్ణిమ నాడు, గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ అంటాం కదా, ఆ రోజు వ్యాసునితో పాటు గురువును గౌరవించడం అనేటువంటిది మన యొక్క ధర్మం. అందుకని ఎవరైతే మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నారో
అటువంటి గురువుని గురు పౌర్ణిమ రోజు మనం గౌరవించాలి. గురు పౌర్ణిమ రోజు గౌరవించాలి. కాబట్టి ఆనాడు శ్రీవాస్ పండితుని యొక్క గృహంలో జరిగేటటువంటి వ్యాస పూర్ణిమ ఉత్సవానికి అందరూ కూడా వచ్చారు. నిత్యానంద మహాప్రభువు కూడా చైతన్య మహాప్రభుని రావాల్సిందిగా అభ్యర్థించారు. అప్పుడు నిత్యానంద మహాప్రభు వ్యాసదేవునికి పూలదండ సమర్పించాల్సినటువంటి సమయం వచ్చింది. నేరుగా నిత్యానంద మహాప్రభు వెయ్యాలి. కానీ అక్కడ నిత్యానంద మహాప్రభు వ్యాసదేవుడికి పూలదండ సమర్పించలా. ఏం చేశారు? నేరుగా చైతన్య మహాప్రభుకి వేసేశారు. ఎందుకంటే వేదేశహి సర్వ అహమేర వేద్యో, వేదాంతం యొక్క సారము, వేదాంతం యొక్క గమ్యము, వేదాల యొక్క లక్ష్యము ఏమిటంటే ఆ కృష్ణ భగవానుడు. అటువంటి కృష్ణుడు ఈ కలియుగంలో నేరుగా నవద్వీపంలో గౌరాంగుడిగా అవతరించాడు, గౌరాంగ మహాప్రభుగా అవతరించారు. కాబట్టి ఇంతటి కన్నా భాగ్యం మరొకటి ఏముంటుంది అని చెప్పి సాక్షాత్ బలరాముడు, ఆదిగురువు బలరాముడు నేరుగా నిత్యానంద మహాప్రభుగా అవతరించారు. ఆ నిత్యానంద మహాప్రభు వ్యాసమునికి వేయాల్సినటువంటి మాలని చైతన్య మహాప్రభుకి వేయడం జరుగుతుంది. సో ఆ విధంగా అక్కడ అద్భుతమైనటువంటి సంకీర్తన చేశారు. అక్కడ నిత్యానంద మహాప్రభుకి, శ్రీవాస్ ఠాకూర్కి, గదాధర్ పండిట్కి, ఇంకా కొంతమంది వైష్ణవులకి చైతన్య మహాప్రభు ఏ రూపాన్ని చూపించారంటే చతుర్భుజ రూపాన్ని చూపించారు. చతుర్భుజ రూపాన్ని ఏం చూపించారు? చతుర్భుజ రూపాన్ని చూపించారు. 4 చేతులతో మహావిష్ణువు రూపాన్ని చూపించి 4 చేతులతో ఏమున్నాయంటే శంఖ చక్ర గదా పద్మాలు. శంఖ చక్ర గదా పద్మాలు అంటే చతుర్భుజ రూపం కాదు, షడ్భుజ రూపాన్ని చూపించారు. షడ్భుజ రూపం, 6 చేతులతో కలిగినటువంటి రూపాన్ని చూపించారు. అది ఎటువంటి రూపము? శంఖ చక్ర గదా పద్మాలు, తర్వాత నాగలి గద. ఇవి కూడా అంటే బలరాముడు ధరించేటటువంటి వస్తువులు కూడా ఆ రూపంలో ఆయన దర్శనం ఇచ్చేలా చేశారు వాళ్ళందరికీ కూడా. ఇలా చైతన్య మహాప్రభు ఎన్నో భక్తులందరికీ కూడా ఆయన యొక్క రూపాన్ని చూపించారు. మరో రోజున శ్రీవాస్ ఠాకూర్ యొక్క గృహంలో విష్ణు పూజకు ఉద్దేశించినటువంటి పీఠం మీద గౌరాంగ మహాప్రభు కూర్చొని అక్కడే 21 గంటల సేపు ఉండిపోయారంట చైతన్య మహాప్రభు. 21 గంటల సేపు ఉండిపోయారు. ఆ 21 గంటల సేపు ఉండిపోతే అక్కడ శ్రీవాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభుని ఉద్దేశించి పుష్పాలు, తులసి దళాలు, గంగాజలము, మిఠాయిలు మొదలైన సముచిత పూజా ద్రవ్యాలతో ఆయన పూజించారు. ఈ మహనీయమైనటువంటి వైష్ణవాచార్యుడైనటువంటి అంటే ఈ సందర్భాన్ని చూసి, అంటే ఈ సందర్భాన్ని చైతన్య చరితామృతంలో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని చూసి వైష్ణవాచార్యుడైనటువంటి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఒక సంకీర్తనని రచించారు. సాయం సంధ్యా వేళలో చైతన్య మహాప్రభు ఉన్నతమైనటువంటి పీఠం మీద కూర్చుంటే శ్రీవాస్ ఠాకూర్ ఆ పీఠం మీద చైతన్య మహాప్రభుకి అన్నీ అర్పిస్తున్నారు. ఆ సందర్భాన్ని చూసి భక్తి వినోద్ ఠాకూర్ ఒక అద్భుతమైన సంకీర్తన పాడారు. ఆ అద్భుతమైనటువంటి సంకీర్తనే ఈరోజు మనం ప్రతిరోజు సాయంత్రం సంధ్యాహారతుల్లో పాడుకుంటూ ఉన్నాం. ఏమది? జయో జయో గౌరా చాందే హారతి కశోభా జహానావితాటావాని జగమానలోభా అనేటువంటి సంకీర్తన పాడుకుంటున్నాం. ఆ సంకీర్తన అర్థం చూడండి, చెప్తూ ఉన్నారు. స్వర్ణకాంతులీనే జాబిలి వంటి శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభు యొక్క రమణీయమైనటువంటి హారతి ఉత్సవానికి జయము జయము కలుగుగాక. నవద్వీపంలో జాహ్నవీ తీరంలో అంటే గంగా నదీ తీరంలో జరుగుతున్నటువంటి ఆ హారతి ఉత్సవం విశ్వజనులందరికీ మనస్సులను ఆకట్టుకుంటుంది. ఎంత అద్భుతమైన అర్థాన్ని ఇస్తున్నారో చూడండి. ఈ విధంగా చైతన్య మహాప్రభుకి సేవలు చేస్తూ ఉన్నారు. హారతి ఉత్సవం అంతా అయిపోయిన తర్వాత అందుకని ఆచార్యులు చెప్తారు, ఎప్పుడైనా సరే మీ ఇంట్లో సంకీర్తన కార్యక్రమం చేయాలి అంటే ఆ రోజు ఏం చేయాలంటే సంధ్యాహారతి పెట్టుకోవాలంటే ఇంట్లో సంధ్యాహారతి పెట్టుకుంటే సాక్షాత్ చైతన్య మహాప్రభు వచ్చి కూర్చుంటారండి ఇంట్లో. అందుకని మనం ఇంట్లో గృహ సత్సంగం చేయాలి అనుకునేటప్పుడు ఏం చేయాలంటే తులసి పూజ, సంధ్యాహారతి 2 చేయాలి ఇంట్లో. సో కాబట్టి ఆ రోజు శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో ఈ హారతి అంతా అయిపోయిన తర్వాత ఒక స్త్రీమూర్తి ఈ సేవలన్నీ చేస్తుంది. హారతికి కావాల్సిన పుష్పాలు అవి ఇవి అన్నీ అందిస్తుంది. ఆవిడ పేరు దుక్కి.
దుఃఖి అనమాట ఆవిడ పేరు. ఆవిడ పేరు దుఃఖి. చైతన్య మహాప్రభు హారతి అయిపోయిన తర్వాత ఆవిడకి ఏమని పిలిచారంటే సుఖీ ఇటురా అని పిలిచారు. సుఖీ ఇటురా అన్నారు. ఆవిడ ఆశ్చర్యపోయింది, నా పేరు దుఃఖి కదా, ఎందుకు సుఖీ అని పిలుస్తున్నారంటే ఇక నుంచి నీ జీవితంలో దుఃఖం లేదు, అందుకని నీ పేరుని నేను మారుస్తున్నాను అని చెప్పి సుఖీగా మార్చేశారు చైతన్య మహాప్రభు. ఇలా చైతన్య మహాప్రభు ఎన్నో అద్భుతమైన లీలలు చేస్తూ ఉన్నారు. చివరిగా మనం ఈ లీలలు చెప్పుకొని ముగించుకుందాం. ఒకరోజు చైతన్య మహాప్రభు తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి అంటే శ్రీవాస్ ఠాకూర్ యొక్క అంగనిలో అంటే ఆయన యొక్క ఇంటిలో సంకీర్తనోత్సవం జరుగుతుందంటే అందరినీ పిలిచేవారు. కానీ చైతన్య మహాప్రభు చిన్ననాటి స్నేహితుడు ముకుంద దత్త అనేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఈ ముకుంద దత్తని చైతన్య మహాప్రభు పిలవలేదు. అయితే ముకుంద దత్త బయట ఉండి ఆలోచిస్తూ ఉన్నాడు, అరే నన్ను ఎందుకు మహాప్రభు పిలవలేదు, నేను చిన్ననాటి స్నేహితుడిని కదా అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడు భక్తులందరూ అడిగారు, ఎందుకు మహాప్రభు మీరు ముకుంద దత్తని ఎందుకు పిలవలేదు అంటే అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారంటే ఈ ముకుంద దత్త ఏం చేస్తున్నాడంటే మూర్ఖ మాయావాదుల యొక్క వాదులతో కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాడు. మూర్ఖ మాయావాదులతో కలిసిమెలిసి తిరుగుతున్నాడు. అందుకే చైతన్య మహాప్రభు చైతన్య బోధనామృతంలో చెప్తున్నారు, మాయావాదే భాష్యసునే సర్వనాశ హోయ్ అంటారు. మాయావాదుల యొక్క భాష్యాన్ని వినకూడదు అని చెప్పి అంటున్నారు. మాయావాదుల యొక్క భాష్యాన్ని వినకూడదు అని చైతన్య మహాప్రభు చెప్తున్నారు. మరి అటువంటి మాయావాదులతో తిరిగితే మహాప్రభు ఎలా ఒప్పుకుంటారు? కాబట్టి ముకుంద దత్తని ఈ సంకీర్తన ఉద్యమంలోకి రావడానికి అర్హత లేదు అన్నారు. అయితే ముకుంద దత్త బయట నుంచి కొంతమంది శిష్యుల్ని అడిగారు, మరి నేను మహాప్రభుని దర్శించాలే, ఎప్పుడు దర్శించగలను అంటే మహాప్రభు సమాధానం చెప్పారు, కొన్ని లక్షల జన్మల తర్వాత అన్నారు. కొన్ని లక్షల జన్మల తర్వాత అనగానే ముకుంద దత్త చాలా ఆనందపడిపోయారు. ఆహా ఎంత ఆనందంగా ఉంది అంటే అప్పుడు ఈ శిష్యులు అంటే చైతన్య మహాప్రభు యొక్క భక్తులందరూ అడుగుతున్నారు, ముకుంద దత్త కొన్ని లక్షల జన్మల తర్వాత అంటే నువ్వు ఎందుకు ఆనందిస్తున్నావు అంటే కొన్ని లక్షల జన్మల తర్వాత అయినా సరే మహాప్రభువును దర్శించే అవకాశం ఉంటుంది కదా, ఇంతకన్నా భాగ్యం నాకేముంటుంది అని ముకుంద దత్త ఎంతో ఆనందించారు. తర్వాత మహాప్రభు ఆయన యొక్క భావాన్ని చూసి గ్రహించి క్షమించి ముకుంద దత్తకి మళ్ళీ దర్శనాన్ని ఇచ్చారు చైతన్య మహాప్రభు. సో కాబట్టి ఈరోజు చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం గౌర పూర్ణిమ. ఈ గౌర పూర్ణిమని మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ప్రతి సంవత్సరం మనం గౌర పూర్ణిమలో ఏదో ఉత్సవం అంటే అభిషేకము, భక్తులకి ప్రసాదము, ఈ కార్యక్రమాల్లో ఉండిపోతాం. కానీ చైతన్య మహాప్రభు ఈ 540వ జన్మదినాన్ని మన కోసం ఎలా ఇచ్చారంటే సంపూర్ణమైనటువంటి గౌర కథ వినేటట్టుగా, భగవన్ నామాన్ని జపం చేసేటట్టుగా, భక్తులందరూ కూడా సాంగత్యం ఒకే మనం సంఘంగా కలిసి ఉండేటట్టుగా చైతన్య మహాప్రభు అపారమైనటువంటి కరుణ, అపారమైనటువంటి కృపని మనకి ప్రసాదించారు. అపారమైనటువంటి కృపని ప్రసాదించారు. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులము. ఈ చంద్రగ్రహణం రోజు చైతన్య చంద్రుణ్ణి కీర్తించగలిగే గొప్ప అవకాశం మనకి లభించింది. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం భగవద్గీతకి, శ్రీ చైతన్య చరితామృతకి, శ్రీ పతిత పావన గౌరాంగ మహాప్రభుకి, గౌర పూర్ణిమా మహామహోత్సవ్కి గౌర్ ప్రేమానందే.